అక్రమంగా దౌర్జన్యంగా 5 సంవత్సరాల నుండి తమ ఇంట్లో నివసిస్తూ గడిచిన 4 సంవత్సరాలుగా ఇంటి బాడుగ చెల్లించకపోగా తమపైనే కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారని సుదర్శన్ అనే వ్యక్తి వాపోయారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసారిపల్లిలో తన తమ్ముని కొడుకు సుబ్బరాయుడు అనే వ్యక్తి 5 సంవత్సరాల నుండి ఇంట్లో నుండి ఖాళీ చేయకుండా వేధిస్తున్నాడని సుదర్శన్ వేదనకు గురై అనారోగ్యం పాలయ్యాడు. తనకు 3 కూతుళ్లు ఉన్నారని ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యంగా నివసిస్తూ మాపై దాడి చేస్తున్నారని, పైగా ఇంట్లో సామాన్లు బయట వేశామని, రూరల్ పోలీస్ స్టేషన్లో 2 లక్షల డబ్బులు పోయిందని తప్పుడు ఫిర్యాదు ఇచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సుదర్శన్ వాపోయారు. నిజాలు తెలుసుకుని అధికారులు తమకు న్యాయం చేయాలని సుదర్శన్ కోరారు. అంత గోళ్ళడుతున్నారు, కొడుకులు ఉండాలని వాడు లెక్కకుండా కానీ సలహా ఇస్తున్నాయ్యా. నేను ఏమైతాడు మా తమ్ముడు ఈయన అన్న ఆయన తమ్ముడు ఇళ్ళలో కొంచెం స్కాల తినాలా లేకుంటే లేదయ్యా. నాకు పొదుపులు ఎత్తుకుని ఎంతో కొత్త ఇట్లు 5 ఏళ్ల నుంచి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండి ఇట పని చేయమంటే చేయలేదు. ఇట పరిస్థితి ఈరోజు చేస్తాం రేపు చేస్తాం అన్నారు. ఏం చేయలేయా, చేయకుండా ఉండి ఈరోజు ఖాళీ చేయంటే నేను ఏం చేసుకుంటారో చేసుకొని అన్నారు. అది పరిస్థితి. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ రకం చేస్తున్నారు. మేమేం లేదు, పోలీసు వాళ్ళు స్టేషన్ చెప్పుకున్నాము, అన్నీ చేసినాము, ఎవరు పట్టించుకోలేదు సార్. ఇది పరిస్థితి. ఎవరు నాకు 3 ఆడపిల్లలు. సమస్య పిల్లలు బయట పెట్టినారు. ఇదే సమస్య. వాళ్ళు కావాల్సిన 3 ఇళ్ళు వాళ్ళకున్నాయి సార్. నా 3 ఇళ్ళు నాకున్నాయి, వాళ్ళ 3 ఇళ్ళు వాళ్ళకున్నాయి. కావాలంటే ఎన్క్వైరీ చేసుకోండి వచ్చి. దయచేసి నాకు 10 రూపాయలు లెక్కించేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు, ఎవరు లేరు. బాడీ ఏది ఇవ్వలేదు సార్. అడిగితే ఇచ్చామన్నారు. 4 ఏళ్ళ బాడీ ఇవ్వలే. పండుకున్నట్టు పండుకొని ఉత్తదల్లో పండుకొని 1 గంట సేపు పండుకొని తర్వాత పోయి ఇళ్ళల్లో పండుకున్నారు సార్. ఎవరు లేరు. ఈ రోజు ఉత్తు సామాన్లన్నీ ఇన్ని ఉన్నాయి. పెట్టి 2,00,000 2,50,000 పోయిందండి. 5 years నుంచి ఇంట్లో ఉంటున్నారు సార్. కానీ మాకు బాడిగ లేదు. 1 year ఇచ్చారు. 4 years బాడిగ అసలు కట్టమంటే మేము ఏమేం చేసుకుంటామో చేసుకో అని చెప్తున్నారు. మేమేం చేయాలో అర్థం కాక మేము పోలీస్ స్టేషన్లో తిరిగాము, అన్నీ తిరిగాము. కానీ ఎవరు పలక్క మేమే తల్లి పిల్లలు అందరం కలిసి బేట వేసుకున్నాము. బేట వేసిన తర్వాత 2 లక్షలు పోయింది ఇదే అని కేసు పెడుతున్నారు సార్ మా మీద. మా అసలు తీసుకోకుండా తీసుకున్నామని చెప్తున్నారు సార్. రాత్రి వచ్చి బేట పనుకొని కొన్ని ఫొటోస్ కోసం బేట పనుకున్నారు అంతే సార్. వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఈయనే పనుకున్నాం 4 రోజుల నుంచి అని చెప్తున్నారు సార్. అసలు మేమేం ఎరక్కున్నా కానీ మా మీద అన్ని కేసులు పెడుతున్నారు సార్. మేము తిరగలేకున్నా బాగాలేదు సార్, హార్ట్ ప్రాబ్లం. మేము ఇలా చేస్తున్నారు, మేము ఏం చేయాలో మీరే చెప్పండి సార్.